సినీబీ మూవీ రేటింగ్ యాప్ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు చూసిన మూవీస్ ని ఈజీగా రివ్యూ చేయండి సినీబీ యాప్ తో. సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. 2016 సంవత్సరానికి సంబంధించి ప్రేక్షకుల్ని తొలి రోజే పలకరించిన సినిమాగా నేను శైలజ కొంత క్రెడిట్ కొట్టేసింది. ఆ పైన ఎనర్జెటిక్ హీరో రామ్ డిఫరెంట్ గా ట్రై చేద్దామని లవర్ బాయ్ గా రెడీ అయి శైలజతో తన ప్రేమ కథను చెప్పడానికి న్యూ ఇయర్ డే ని పురస్కరించుకుని థియేటర్లకు వచ్చాడు. మరి లవ్ స్టోరీ ఎలాంటి రిజల్ట్ దక్కించుకుని కొత్త సంవత్సరానికి ప్రారంభం పలికిందో మన సమీక్షలో చూద్దాం. హరి సరదాన్ని సంతోషాన్ని ఫ్రెండ్స్ గా చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేసే టైప్ కుర్రోడే. కానీ అతనికి పెద్ద ప్రాబ్లం చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని బీభత్సంగా ప్రేమించేసేయాలని. కానీ ఒక్కరో సహకరించరు, రకరకాల రీజన్స్ చెప్పి ప్రేమించం పో అంటారు చాలా మంది అమ్మాయిలు. దాంతో అసలు జీవితంలో లవ్వే చేయకూడదని డిసైడ్ అయిపోతాడు. అలాంటి టైంలోనే శైలజ తగులుతుంది. అన్ని బాగా సింక్ అవుతున్నాయి, శైలజతో అన్న జీవితం సెటిల్ అయిపోద్ది అనుకుంటాడు. కానీ ఆవిడ కూడా ఓ ట్విస్ట్ ఇచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీతో ప్రేమలో లేను అంది. ముందు మైండ్ బ్లాక్ అయినా తర్వాత క్లారిటీకి వచ్చి ఐ లవ్ యూ అంటే ఇష్టపడుతున్నట్టే, ప్రేమలో లేను అంటే ఏదో మతలబు ఉంది అని చెప్పేసి ఆ మతలబ్ ని సెట్ చేసే పని మొదలు పెడతాడు. ఆ పైన శైలజతో హరి ప్రేమాయణం ఏమైందన్నది ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రామ్ ఈ సినిమాతో కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నాడు. చెప్పిన ప్రకారం కొత్తగా ట్రై చేశాడు. ఈ సినిమాలో కూల్ గా ఉండే బ్యాలెన్స్డ్ రామ్ ని చూస్తాం. సహజంగా రామ్ సినిమా అంటే ఎనర్జీ పొంగి పురులుతా ఉంటది. డైలాగులు కానివ్వండి, అతని యాక్షన్ కానివ్వండి, అతను చేసే యాక్షన్ సీక్వెన్సులు కానివ్వండి, హడావిడి చాలా గట్టిగా ఉంటది. ఈ సినిమాలో అటువంటి వాతావరణం లేదు. పక్కింటి అబ్బాయి అంటే పక్కింటి అబ్బాయి లాగానే ఉండడానికి చాలా ప్రయత్నించాడు. అంటే మధ్య మధ్యలో అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఫైట్లు ఉండాల్సిందే కదా, వాటిని ఫార్మాలిటీ కోసం చేసేసాడు అనుకోండి. జనరల్ గా డాన్సులకు సంబంధించి కూడా రామ్ ఎనర్జీని కంట్రోల్ చేయడం కష్టమే. కానీ దానికి సంబంధించి కూడా కట్టడి కనిపించింది ఈ సినిమాలో. కూల్ గా క్యూట్ గా స్టెప్ వేసాడు. అలానే లవర్ బాయ్ గా తన ప్రేయస్ ని ఇంప్రెస్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ అమ్మాయే కాదు, సినిమా చూసే మనం కూడా ఇంప్రెస్ అయిపోతాం రామ్ యాక్టింగ్ తో. అలా ఈ నేను శైలజ సినిమాలో కొంత కొత్త తరహా రామ్ ని చూసే అవకాశం మనకి చిక్కింది. ఇదే ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్ పాయింట్. మిగతా సినిమాలో పెద్ద ఫ్రెష్నెస్ ఏం కనిపించలేదు. కొత్త దర్శకుడు కిషోర్ తిరుమల రామ్ ని పట్టుకుని ఓ రొటీన్ అటెంప్ట్ చేశారనిపించింది. బేసిక్ గా ఈ సినిమాలో లవ్ స్టోరీ పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు, అది పెద్ద మైనస్. ఆ పైన దర్శకుడు సినిమాటిక్ అడ్వాంటేజెస్ ని ఎక్కువగా వాడుకోకుండా ప్లెయిన్ గానే కథ మొత్తాన్ని చెప్పేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాని కాపాడేశాడు. ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే పాటలు కూడా కథని చెప్తా ఉంటాయి. అలా ఫస్ట్ హాఫ్ లో వచ్చే 3 పాటలు, సెకండ్ హాఫ్ బిగిన్ అవగానే వచ్చే సరోజ పాట సినిమాని నిలబెట్టే. ఎప్పుడైతే సరోజ పాట అయిపోయిందో అక్కడి నుంచి సినిమా డౌన్ అవుతూ వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ లో తన డైలాగులతో కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ని జనరేట్ చేయగలిగాడు దర్శకుడు. మొత్తంగా అయితే కామెడీ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్రదీప్ రావత్ తో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను అనుకున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే దర్శకుడు కిషోర్ తిరుమల ఏదైతే పాయింట్ ని ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నారో అది చాలా బాగుంది. హీరో ప్రేమకి ఓ సమస్య ఉంది. ఆ సమస్య హీరోయిన్ ఫ్యామిలీలో ఉంది. ఆ సమస్యని బాగా ఎలివేట్ చేశాడు, నీట్ గా చెప్పాడు. కానీ ఆ సమస్యని హీరో పరిష్కరించే విధానం సింపుల్ గా ఉంది. ఏదైనా సమస్యకి సింపుల్ పరిష్కారం దొరికేస్తున్నప్పుడు సినిమాలో హీరోనే కావాలా? మామూలు మనిషి సరిపోతాడుగా. అది మైండ్ గేమ్ అవనండి, ఎమోషనల్ గేమ్ అవనండి, సెంటిమెంటల్ గేమ్ అవనండి, ఏదైనా సరే కాంప్లికేటెడ్ గా ఉన్న పరిస్థితులను చక్కదిద్ది ఓ పరిష్కారాన్ని వెతికితే మజాగా ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని ఒక చిన్న మాటతో వేరే మనిషి సింపుల్ గా క్లియర్ చేసేసే విషయాన్ని సినిమాగా చూడటంలో ఏంటి గొప్ప? దర్శకుడు కిషోర్ ఆలోచింపచేసే పాయింట్ నే సమస్యగా ఎంచుకున్నారు. అలానే ఆ సమస్యగా ఆయన చూపెట్టిన పరిష్కారం కూడా కరెక్టే. కానీ పరిష్కరించే విధానంలో బలమైన మలుపులుంటే గొప్పగా ఉండేది. కానీ ఆయన మనం చాలా సినిమాల్లో చూసేసిన సీక్వెన్సులనే పరిష్కారం కోసం చూపెట్టేసి ఇదో రొటీన్ సినిమా అనే ఫీలింగ్ ని కలిగించేశారు మన మనసులో. మొత్తంగా సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఇది ఫీలింగ్. కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ ని మాత్రం చాలా బాగా చేశారు కిషోర్. హీరో హీరోయిన్ కి చిన్నపిల్లలప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ సంగతి తెలీదు. అవి వాళ్ళకి తెలిసి వచ్చే సన్నివేశాలని చాలా బాగా తీశారు, టచ్ చేస్తాయి అవి. అలానే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సరదా సీక్వెన్సులు రాశారు, అవి కొంతవరకు ఎంటర్టైన్ చేస్తాయి. సత్యరాజ్ గారి క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్ బాగా చూపెట్టారు. అలాగే పాటలన్నిటిని కూడా చక్కగా పిక్చరైజ్ చేశారు. అన్ని పాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. పాటలన్నిటిలో కూడా ఫీల్ ఉంది. ఆ ఫీల్ ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి పాటలే పెద్ద అసెట్. దేవి సూపర్ గా ఇచ్చాడు మ్యూజిక్. ఆ తర్వాత సాంకేతిక విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కానివ్వండి, సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగున్నాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే రామ్ గురించి ముందే చెప్పుకున్నాం. హీరోయిన్ కీర్తి సురేష్ బాగా చేసింది. కానీ పాత్రకు అనుగుణంగా సినిమా అంతా ఎక్కువగా మూడీగా ఉండాల్సి వచ్చింది. పాత్ర అలా డిమాండ్ చేసింది బ్యాడ్ లక్. ఓవరాల్ గా అయితే పెద్ద ఇంప్రెషన్ నోట్ తీసుకోలేదు. ప్రదీప్ రావత్ కొత్తగా కనిపించారు కానీ ఆ పాత్ర పెద్దగా పేర్లేదు. సత్యరాజ్ గారు, నరేష్, విజయ్ కుమార్ గారు, రోహిణి, ప్రగతి సహా మిగతా నటీనటులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తం
మొత్తంగా నేను శైలజ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ సరదాగా బానే ఉంది కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. సెకండ్ హాఫ్ ని కొంత క్షమించేద్దాం అన్న ఒపీనియన్ మీకుంటే సినిమాలో ఉన్న పాటలు, రామ్ పెర్ఫార్మెన్స్ చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఓసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను శైలజ సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ సినీబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. సినీబీ మూవీ రేటింగ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోను, యాపిల్ యాప్ స్టోర్ లోను అవైలబిలిటీలో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను శైలజ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.